చిత్ర పరిశ్రమ అంటేనే పోటీ ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒక్క హిట్ ఆకాశానికి నిచ్చెనవుతుంది. అదే ఒక్క ఫ్లాపు అమాంతం నేలపై పడేస్తుంది మనల్ని. ఇది కేవలం హీరోయిన్లకు మాత్రమే పరిమితం కాలేదు. డైరెక్టర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అలాంటి చిత్ర పరిశ్రమలో చిన్న పల్లెటూరు నుంచి డైరెక్ట్గా హాలీవుడ్కు వెళ్ళడం అంటే మాటలా చెప్పండి. కొన్నిసార్లు ఏంటి నిజమా అని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం మన వంతు అవుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. అది ఎక్కడ? పల్లె నుంచి ఖండాంతరాలు దాటి వెళ్ళిన ఆ కుర్రోడు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలెంట్కు హద్దులు సరిహద్దులు ఉండవని నిరూపించాడు ఈ 34 ఏళ్ల కుర్రాడు కొండపల్లి వివేకానంద. ఇతనిది భద్రాచలం శిల్పీనగర్ కాలనీకి చెందిన కొండపల్లి మహేష్, జమున రాణిల పెద్ద కుమారుడు వివేకానంద. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తయ్యాక అక్కడే ఓ సంస్థలో ఉద్యోగం సాధించారు. తెలుగు అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్ఐగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన తండ్రి మహేష్ స్వతహాగా గాయకుడు. తండ్రి స్ఫూర్తితో పాటలు పాడటం, కథలు రాయడం అలవాటుగా మార్చుకున్న వివేకానంద 2 ఏళ్ల కిందట న్యూయార్క్లోని ఓ చిత్ర సంస్థలో శిక్షణ తీసుకున్నారు. ఆ అనుభవంతో అక్కడి నటీనటులకు కథలు వినిపించి వారిని మెప్పించి ద లాస్ట్ విజిల్ కు చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతకుముందు తులా పేరిట తెలుగు షార్ట్ ఫిలిం కు మాటలు అందించారు. హాలీవుడ్ లో మరో 2 షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించి మన్ననలు అందుకున్నారు. ఇటీవలే వివేకానంద డైరెక్ట్ చేసిన ది లాస్ట్ విజిల్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో మంచి స్పందన వస్తుంది. కేవలం 3 రోజుల్లోనే 3 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ లో విడుదల కానుంది. ఇందులో ద లాస్ట్ విజిల్ సినిమాలో బ్రెట్ కెలెన్, కేథరిన్ కర్టిన్ వంటి నటులు నటించారు. 95 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతికత విలువలతో దాదాపు $1.3 మిలియన్ అంటే సుమారు 11.48 కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రీకరించాం. ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో క్రిస్మస్ కు విడుదల చేయాలని భావిస్తున్నాం. త్వరలో మరో హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించే అంశం చర్చల దశలో ఉంది. ఇది పూర్తయ్యాక తెలుగు చిత్రానికి దర్శకత్వం చేయాలని అనుకుంటున్నా అని ఈ సందర్భంగా వివేకానంద తెలిపారు. మనలో టాలెంట్, పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలను చేరుకుంటామనడానికి వివేకానంద నిదర్శనం.